తెల్లని పూల గుత్తిలాగా కనిపించే ఈ కూరగాయ కేవలం వంటగదిలో అన్నం కోసం మాత్రమే కాదు, అది ఆరోగ్యానికి అందించే ఒక అద్భుతమైన బహుమతి. ప్రతి చిన్న కొమ్మలో దాగున్న పోషకాలు కడుపులో కదలికల్ని క్రమబద్ధీకరిస్తాయి. జీర్ణశక్తికి ఇవి భరోసానిస్తాయి. క్యాన్సర్ లాంటి కఠినమైన శత్రువులపై పోరాడే ఆయుధాలు దీని సొంతం. రోగనిరోధక శక్తికి ఒక కోటలాగా ఇది నిలబడుతుంది. హృదయ స్పందనకి ఒక లయని అందిస్తుంది. శరీరంలో పెరిగిపోయిన వాపును తగ్గించి జ్ఞాపక శక్తికి పదులు పెడుతుంది. బరువు తగ్గే ప్రయాణంలో ఇది మీకు మంచి తోడుగా ఉంటుంది. కడుపుని నింపుతుంది, క్యాలరీలు పెంచదు. ఈ తెల్లని అద్భుతం మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక నిశ్శబ్ద యోధుడు అని చెప్పొచ్చు. ఈ కాలీఫ్లవర్ తాలూకు ఆరోగ్య ప్రయోజనాన్ని మరిన్ని విస్తృతంగా మరింత వివరంగా మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కాలీఫ్లవర్, దీని తాలూకు ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. మామూలుగా కాలీఫ్లవర్ అనడంతోనే ఎంతసేపు కూడా అది ఏదో కూరగా వండుకునేటటువంటి ఒక కూరగాయ అనుకుంటూ ఉంటారు. కానీ ఇది ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. అనేక సమస్యల్ని చక్కదిద్దుతుంది. వీటిని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఉదాహరణకు అజీర్ణం అనేది మీ సమస్య అయితే ఈ జీర్ణశక్తిని పెంచుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఆయుర్వేదంలో వందల వ్యాధులు వచ్చినా, వందల దోషాలు ప్రకోపించిన ఆ వ్యాధిని మనం అంతం చేయాలంటే ఆ జీర్ణశక్తిని కాపాడాలి అంటుంది ఆయుర్వేదం. కాబట్టి జీర్ణశక్తి ఎంత ముఖ్యం. కాలీఫ్లవర్లో ఫైబర్ అనేది ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇది జీర్ణక్రియకి సహాయపడుతుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకాన్ని తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఈ ఫైబర్ ఏం చేస్తుంది? పేగు కదలికల్ని నియంత్రిస్తుంది. పేగు కదలికలు ఎప్పుడైతే బాగుంటాయో అప్పుడు ఆటోమేటిక్గా జీర్ణశక్తి అనేది పెరుగుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన గట్కి ఇది మీకు ఒక మంచి హెల్ప్ఫుల్గా ఉండేటటువంటి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్గా మీరు మీ కూరలలో లేకపోతే సలాడ్స్ లాగా ఏదో ఒక రూపంలో మీరు దీన్ని తీసుకోవచ్చు. అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే కాలీఫ్లవర్ని మళ్ళీ డీప్ ఫ్రై చేసి ఫ్రెంచ్ ఫ్రై లాగా దాన్ని మాడుస్తూ ఉంటారు. అలా కాకుండా దీన్ని జస్ట్ వేడి చేయనట్టుగా కోమలంగా వేడి చేయాలి. ఇంకా ఆ మాటకు వస్తే బాగా మరిగిన నీళ్ళని సింపుల్గా కాలీఫ్లవర్ మీద పోస్తే చాలు, అది ఉడుకుంటుంది. అలాంటి దాన్ని తింటే మీకు ఈ ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఈ రోజుల్లో చాలా పెద్ద థ్రెట్ ఏంటంటే క్యాన్సర్ అనేది ఒక మహమ్మారిలాగా బాగా పెరిగిపోతూ ఉంది. ఈ నేపథ్యంలో దీని ప్రివెన్షన్ అనేది చాలా ముఖ్యం. దానికి ఈ కాలీఫ్లవర్ మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే కాలీఫ్లవర్లో గ్లూకోసిలోయిడ్స్ అనేటువంటి కొన్ని ప్రత్యేకమైన సమ్మేళనాలు ఉంటాయి. అలాగే ఐసోథియాసైనైడ్స్ అనేవి కూడా ఉంటాయి. ఈ సమ్మేళనాలు ఏం చేస్తాయి? ప్రివెన్షన్ లాగా పనిచేస్తాయి, క్యాన్సర్ నివారణకి సహాయపడతాయి. ఇది అధ్యయనాల్లో తేలింది. ఈ సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలని నిరోధించడానికి సహాయపడతాయి. అలాగే కణాల నష్టం అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు, దాని నుంచి కాపాడటానికి రక్షించడానికి మీకు సహాయపడతాయి. ముఖ్యంగా పెద్ద పేగు క్యాన్సర్ అంటే కోలాన్ క్యాన్సర్లో దీని యూజ్ అంతా ఇంత కాదు. అలాగే ప్రోస్టేట్ క్యాన్సరు, ఇంకా రొమ్ము క్యాన్సరు, ఇలాంటి ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఈ కాలీఫ్లవర్ మీకు సహాయపడుతుంది. అంతేనా, కోవిడ్ తర్వాత ఒక పెద్ద సమస్య చాలామంది ఎదుర్కొంటుంది ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గిపోవటం. ఇలాంటప్పుడు ఈ రోగనిరోధక శక్తిని తిరిగి పెంచుకోవడానికి లాంగ్ కోవిడ్లో సైతం ఒక ఆహార ఔషధం కింద ఇది ఉపయోగపడుతుంది. కాలీఫ్లవర్లో విటమిన్ సి ఉంటుంది. చాలామంది ఎంతసేపు విటమిన్ సి అంటే నిమ్మ, నారింజ, బత్తాయి, కమల ఇవి అనుకుంటారు. కానీ అనేక కూరగాయల్లో కూడా విటమిన్ సి ఉంటుంది. అలాంటి వాటిలలో ఈ కాలీఫ్లవర్ ఒకటి. ఇది రోగనిరోధక వ్యవస్థని పెంచుతుంది. ఎందుకంటే విటమిన్ సి ఉంటుంది కాబట్టి. విటమిన్ సి ఏం చేస్తుంది? తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి, అలాగే ఇన్ఫెక్షన్స్ తోటి పోరాటానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఇంకొక మేజర్ యూజు ఈ కాలీఫ్లవర్కి ఉంది. గుండె ఆరోగ్యాన్ని ఇది పెంచుతుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాలీఫ్లవర్లో సల్ఫోరఫేన్ అనే ఒక ప్రత్యేకమైన సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఫైబర్ ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్ స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని ప్రధానంగా తగ్గిస్తుంది. ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ దీనికి ఒకటి ఉంది. శరీరంలో ఎనాసార్క అంటే వాపు తయారైనప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే కాలీఫ్లవర్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చాలా ఎక్కువ మొత్తాలలో ఉంటాయి. ఇవి శరీరంలో వాపును తగ్గించడానికి సహాయపడతాయి. ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ వల్ల వాపు వస్తుంది, వాపు వల్ల ఎడిమా వచ్చి ఆ నరాల మీద ఒత్తిడి పడి నొప్పులు వస్తూ ఉంటాయి. దీర్ఘకాలం నుంచి ఈ వాపు కొనసాగుతూ ఉంటే అప్పుడు అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి కాలీఫ్లవర్ను ఆహారంలో భాగం చేసుకుంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద పనిచేస్తుంది. ఇక అసలు మేజర్ యూజ్, అసలు మీరు కాలీఫ్లవర్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది, అది మెదడు ఆకారంలో ఉంటుంది. కాబట్టి ఆ పోలికను బట్టి కూడా దీని యూజ్ మనకి కొంతవరకు అర్థమవుతుంది. ఇదే
జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి కాలీఫ్లవర్ అనేది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కాలీఫ్లవర్లో కోలిన్ అని ఒక ప్రత్యేకమైనటువంటి పోషకం ఉంటుంది. ఇది మెదడు అభివృద్ధికి అలాగే పనితీరుకి సహాయపడుతుంది. కోలిన్ ఏం చేస్తుంది? జ్ఞాపక శక్తిని అలాగే నేర్చుకునేటువంటి ఎబిలిటీస్ని, లెర్నింగ్ ఎబిలిటీస్ని పెంచుతుంది. అన్నిటికీ మించి మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది. ఇవన్నీ ఒక అయితే మేజర్ అడ్వాంటేజ్ కాలీఫ్లవర్ తోటి ఒకటి ఉంది. అధిక బరువును కంట్రోల్ చేయడానికి ఇది మీకు సహాయపడుతుంది. కాలీఫ్లవర్లో క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి, అలాగే ఫైబర్ ఏమో ఎక్కువ ఉంటుంది. ఇలాగా క్యాలరీలు తక్కువ ఉండి ఫైబర్ ఎక్కువ ఉండేటువంటి ఏ కూరగాయనైనా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మెయిన్గా దాంతోపాటు మంచి రుచి కూడా ఉంటుంది. కాలీఫ్లవర్లో ఆకుకూరలోనే రుచి ఉండదు, కానీ దీంట్లో రుచి కూడా ఉంటుంది. అది దీని అడ్వాంటేజ్. కాబట్టి బరువు పెరుగుతూ హ్యాపీగా తినడానికి, బరువుని కంట్రోల్లో చేసుకుంటూ ఆ రుచిని ఆస్వాదించడానికి కాలీఫ్లవర్ మీకు సహాయపడుతుంది. ఈ ఫైబరు కడుపు నిండినట్టు ఉన్న భావన కలగజేస్తుంది. దీంతో బింజ్ ఈటింగ్ అంటే అతిగా తింటాం అన్న సమస్యని తగ్గిస్తుంది. ఇది ఇలాగా కాలీఫ్లవర్ అనేది చూడటానికి ఒక వంటింటి ఆహార పదార్థం అని మీరు అనుకుంటూ ఉంటారు, కానీ ఇది ఒక ఔషధ పదార్థం అన్న సంగతి మీరు దీన్ని యూజ్ చేస్తే కానీ తెలియదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేర్తాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.